నాన్న నాన్న వీళ్ళు పెళ్లివారమ్మా, నేను చూసుకోవడానికి వచ్చారు మా అమ్మాయి అండి. అయ్యో నాన్న ప్లీజ్ ఒక్క నిమిషం క్షమించండి. మీరు వెళ్ళాల్సింది ఎదురింటికి. అయ్యో చిన్నపిల్ల, దానికి తెలియక మాట్లాడుతాను. మాట విను. పెళ్లివారం ముందు ఏమిటో మాటలు. ఒకసారి లోపలండి. రండి వెళ్దాం. అయ్యో వచ్చిన వాళ్ళని అలా పంపేస్తావేంటి? ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది నాన్న. అయ్యింది, అనుకున్నంత అయ్యింది. ఇక నా కూతురికేం పెళ్ళి అవుతుంది? ఇంకెన్ని పెళ్లిళ్ళు చెడగొడతావమ్మా? నీ కళ్ళు చల్లపడ్డాయా? ఇందులో నా తప్పే ఉంది? నువ్వు ఈ కాలనీలో ఉండటమే తప్పు. నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం ఏ ఆడపిల్లకు పెళ్లి కాదు. ఏమండి, రోడ్డు మీద నలుగురులో ఏంటండి ఆ మాటలు? వచ్చావా నాయన? నువ్వు రాకపోతే ఆశ్చర్యపడాలి గాని వస్తే ఆశ్చర్యం ఏముంది? ఆయనకు మతి స్థిమితం లేదు. దానికి పాపం సింధు ఏం చేస్తుందండి? ఓహో, ఇంటి విషయాలు చక్కదిద్దటానికి వచ్చావన్నమాట. ఆ పెద్ద ఆయనకు ఎలాగూ మతి లేదు. ఇక ఆ 4 గోడల మధ్య వీళ్ళకి అడ్డే ఉంది. ఛేదించండి సార్. చేసుకున్నంత మాత్రాన వీళ్ళ నోర్లు మూతలు పడతాయా? ఇప్పటికే దీని బతుకు బజార్ని పడింది. అది మీ కారణంగానే. నా కారణంగానా? కాదా? కాకపోతే ఈ రోజు బజార్లో నిలబడాల్సిన అవసరం దీనికి ఏమొచ్చింది? ఇంతమంది మీ ఇద్దరిని అపార్థం చేసుకున్నాక సింధుకు పెళ్లి ఎలా అవుతుంది అనుకుంటున్నారు? తల్లిపోయింది, తండ్రి ఉన్నా లేనట్టే. తల్లిదండ్రులే దీన్ని సగం చంపేశారు, మిగతా సగం మీరు చంపేశారు. ఇంకెందుకే నువ్వు బతకడం? చావుకా. ఇది ఇప్పుడు వీధిని పడిన పిల్ల. నాకు తెలిసి దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఎవరు రాకపోయినా పర్వాలేదు సింధు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకో బాబు, నా కూతురు పెళ్లి చేసుకో. నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, చేసుకుంటాను సార్, సింధునే చేసుకుంటాను. అబ్బా, ఎంత శుభవార్త చెప్పావురా. ఎన్నాళ్ళు నేను కోరుకుంది ఇదేరా. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నీలో మార్పు వచ్చిందంటే నాకెంత ఆనందంగా ఉంది తెలుసా. మొత్తం మీద సింధు అదృష్టవంతురాలురా. సింధు, ఏమైంది? ఏం లేదు. ఇష్టమైన వ్యక్తి పెళ్లి చేసుకుంటానంటే సంతోషంగా ఉంటావు అనుకున్నాను. ఇలా ఉన్నావేంటి? ఇష్టం అనేది నాకు సంబంధించింది, పెళ్ళనేది ఇద్దరి జీవితాలకు సంబంధించింది. ఏమైంది? కృష్ణన్ నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కృష్ణ వేరే అమ్మాయిని ప్రేమించాడు. కృష్ణ గారు వేరే అమ్మాయిని ప్రేమించారా? కానీ ఆ అమ్మాయి చనిపోయింది. ఇవన్నీ నీకెలా తెలుసు? కృష్ణ నాతో చెప్పాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నారు కదా. నా పరిస్థితిని చూసి జాలిపడి చేసుకునే ఈ పెళ్లి నాకిష్టం లేదు. సింధు, నువ్వేనే ఇలా మాట్లాడుతుంది? చేసుకోబోయేవాడి మనసులో వేరే అమ్మాయి ఉన్నప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు లేదు కదా. తన జ్ఞాపకాలు కృష్ణలో జీవించే ఉన్నాయి. లేనమ్మాయి ప్రేమలో అతనున్నాడు. నువ్వు ప్రేమించిన అతను నీ కళ్ళ ముందున్నాడు. దూరం చేసుకుని నువ్వు జీవితాంతం బాధపడతావా? ప్రేమని ప్రేమే మరిపించగలదు. నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తిని నిన్నిష్టపడేలా నువ్వే చేసుకోవాలి. నీ మంచి మనసే కృష్ణ నిన్ను ప్రేమించేలా చేస్తుంది. ఇప్పుడు నీ జీవితం నీ చేతిలోనే ఉంది. ఆలోచించుకో. కమ్ ఆన్, లిఫ్ట్ చేయి సుప్రియా. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ కృష్ణ ఉన్నారా? మీరు? నేను అతను ప్రేమించిన అమ్మాయిని. బ్రతికే ఉన్నారు. హే, భయపడ్డావా? నేనెవరో గుర్తుపట్టలేదా? నేను సుప్రియని. సుప్రియా! ఓ మై గాడ్, చంపేశావు. ఏంటి సడన్ గా? రా కూర్చో. ఆఫీస్ పని మీద వైజాగ్ వచ్చాను. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. నువ్వు వచ్చిన సర్ప్రైజ్ చేయడానికా, షాక్ ఇవ్వడానికా? ఆహాహా, ఫోన్లో మాట్లాడుతుంటే చాలా ధైర్యం ఉన్న అమ్మాయి అనుకున్నాను. ఇలా భయపడిపోతావు అనుకోలేదు. నువ్వు నిజం చెప్పకపోతే ఈ పాటికి నా గుండె ఆగిపోయేది. ఓహో, ప్రేమలో పూర్తిగా మునిగిపోయావన్నమాట. మనసులోతు మధురమైన ప్రేమకే తెలుస్తుంది. ఆహా, ప్రేమ గురించి చాలా తెలుసుకున్నావు. ఇంతకీ నీ లవర్ ఎక్కడ? లీవ్ పెట్టి వాళ్ళ ఊరెళ్ళాడు. చా, వెరీ బ్యాడ్. ఉంటే నీ లవ్ మ్యాటర్ ఇప్పుడే క్లియర్ చేసేదాన్ని. నీకు ఛాన్స్ లేదు. తనే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. థ్యాంక్ యూ. మేమిద్దరం ఒకటవుతామన్న నీ నమ్మకమే నిజమైన సుప్రియ.
నా నమ్మకం కన్నా నీ ప్రేమే నిజమైంది. ఎవరికి ఎవరో ఆ దేవుడు ముందే రాసి పెట్టుంటాడు. నా సంగతి సరే, నీ లవర్ కనిపించాడా? సారీ, అనవసరంగా గుర్తు చేసి బాధ పెట్టాను. మర్చిపోతే కదా గుర్తు చేసి బాధ పెట్టడానికి. బాధపడకు సుప్రియ. నీకు నా ప్రేమ మీద ఎంత నమ్మకం ఉందో నాకు నీ ప్రేమ మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. ఖచ్చితంగా నీ లవర్ నిన్ను కలుస్తాడు. తను ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? సమర్థుడివయ్యా, గడువుకు ముందే బాకీ తీర్చేశావు. మురళి, బతికొన్న తల్లిదండ్రులనే పట్టించుకొని కొడుకులున్న ఈ రోజుల్లో చనిపోయిన తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం నువ్వు చాలా తపన పడ్డావు. ఇక్కడ దాకా వచ్చి కృష్ణన్ చూడకుండానే వెళ్ళిపోతున్నావు. నీ పెళ్ళికి వస్తాను కదా, అప్పుడు చూస్తాను. నువ్వు నా పెళ్ళికి వస్తే ఊరుకోను. అదేంటి? పెళ్ళికి రావటం కాదు, వారం రోజుల ముందు రావాలి. 10 రోజుల ముందు వస్తాను, సరేనా? ఏయ్, కృష్ణ వచ్చాడు. ఎక్కడ? అక్కడ. ఏయ్ కృష్ణ, ఇటు. నా మనసు ఆందోళన చెందుతున్నా. ఎప్పటికైనా మన ప్రేమ మనని కలుపుతుందని నమ్మకం ఉండేది. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను ఊహించలేదు. ఏ మురళి, నేను చనిపోయానని ఎలా అనుకున్నావు? సుప్రియ, నువ్వు చనిపోయావని నమ్మడానికి కారణం మీ నాన్న, ఈ ఫోటోని చూస్తూ బాధపడుతున్నా మీ అమ్మ, నీకు యాక్సిడెంట్ అవడం, అది మా రఘు చూడడం, నువ్వు చనిపోయావని నమ్మడానికి సాక్ష్యాలయ్యే నాకు. కావచ్చు, కానీ దూరమైనంత తక్కువ టైంలో ఇంకొకరిని పెళ్లి చేసుకునేంత దగ్గర అవుతావు అనుకోలేదు. నిజం చెప్పాలంటే సింధు తండ్రి మర్చిపోవడానికి, తన పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే. చూడు, నువ్వు ప్రేమకి జాలికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు సింధుని పెళ్లి చేసుకుంటానంది జాలితో కానీ ప్రేమతో కాదు. కావచ్చు, కానీ సింధు జీవితానికి నేనే ఆశలు కల్పించాను. సరే, అవన్నీ వదిలే. నువ్వు నన్ను ప్రేమించింది నిజమేనా? నా ప్రేమ స్వచ్ఛమైంది. నేను ప్రేమించేది కూడా నిన్నే. ఓన్లీ ఈ మాట చాలు. సింధు మనసు నాకు బాగా తెలుసు. నేను నిన్ను కలుస్తానని, మనిద్దరం ఒకటవుతామని నాకంటే సింధుకే ఎక్కువ నమ్మకం. ఒక్క మాట చెప్పనా? మనిద్దరం ఒకటైతే ఆనందపడే ఫస్ట్ పర్సన్ సింధు. మురళి, సింధు, ఇంకేం మాట్లాడకు. నువ్వు నన్ను ప్రేమించిన విషయం నిజమైతే నాతో రా. సింధుతో నేను మాట్లాడతాను.
కృష్ణ ఇక నాకెవరున్నారు?